మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19-20 వచనాలను ధ్యానం చేసుకుందాం. కీర్తనలో గ్రంథము 18వ అధ్యాయం 19-20. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలము ఇచ్చెను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చెను. దేవుడు మనకు అనుగ్రహించు ప్రతిఫలములు మొదట ఆయన నమ్ముకొనుట ద్వారా. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించువారుగా మనం ఉండాలి. రెండవది, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, ఆయనను రక్షకుడిగా మనము అంగీకరించాలి, ఆశ్రయించాలి. ఆ తర్వాత, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనకు బలమై ఉన్న, కేడమై ఉన్న, దుర్గమై ఉన్న మన దేవుడు మనకు ప్రతిఫలము దయచేయు దేవుడు, విశాలమైన స్థలములకు మనం తోడుకొని పోవు దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన భక్తుడైన దావీదు ఇలాగ ప్రార్థన చేస్తాడు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయంలో 7వ వచనంలో, నేను నీకు ప్రార్థించినప్పుడు నా కొండ, నా కోట నీవే ప్రభువా, నాకు ప్రాకారముగా ఇల్లుగా, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగా ఉన్న నీకు ప్రార్థన చేసినప్పుడు 31, 2, 3 వచనాల్లో 7వ వచనంలో, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. మనకు ఆశ్రయమై ఉన్న దేవుడు మనం రక్షించుటకు ఆశ్రయశైలముగాను, ప్రాకారము గల ఇల్లుగాను, రక్షణ ప్రాకారము గల ఇల్లుగా దేవుడు మనకు ఉంటాడు. అందుకే ఆపత్కాలంలో తన గుడారం మాట నన్ను దాచును అంటాడు, తన పర్ణశాలలో నన్ను దాచును అంటాడు. కాబట్టి విశాల స్థలము, నా ప్రాణబాధలు నీవు కనిపెట్టి ఉన్నావు అంటాడు 31 కీర్తన 7వ వచనం. ఆయన దృష్టించు దేవుడై ఉన్నాడు, మన బాధన వేదన కనుగొని దేవుడై ఉన్నాడు, ఇక్కడి నుంచి విడిపించు దేవుడై ఉన్నాడు, మహా దుర్గమై ఉన్నాడు, కొండ అయి ఉన్నాడు, కోట అయి ఉన్నాడు, శైలమై ఉన్నాడు అని నీవు నమ్మిన ఎడల. అందుకే విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి, నేను ఇరుకున పడి ఉన్నాను, యెహోవా నన్ను కరుణింపుము. విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము, నా దేహము క్షీణించుచు ఉన్నది, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పుడు విలుచుతున్న నా ఏండ్లు గతించిపోవచ్చున్నవి, నా దోషము బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించున్నవని ప్రార్థన చేసినప్పుడు, భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నాశనమైతే అయినను నేను నీకు మొరపెట్టగా అంటాడు 31 కీర్తన 22వ వచనంలో. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా ఒకరు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి ధైర్యం నిబ్బరముగా ఉండుడి. ఎందుకనగా మన దేవుడు, మన ప్రార్థన ఆలకించి దేవుడు మన రక్షకుడు, మనకు ప్రతిఫలము దయచేయు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. నా నిర్దోషత్వమును బట్టి 18వ కీర్తనలో, నా నీతిని బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చాడు. ఆ నిర్దోషత్వము ఎలాగ ఉండాలి అంటే, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయంలో మొదటిగా 4వ వచనం, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధ హృదయం మనకు కావాలి. అప్పుడు యెహోవా ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. శుద్ధ హృదయము, ఆ నిర్దోషత్వమును బట్టి దేవుడు మనకు ప్రతిఫలము దయచేయ దేవుడై ఉన్నాడు. అందువలన కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనం, కావున నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నేను నిర్దోషిగా ఉండి చూచి, కపటముగా ప్రమాణం చేయకు, వ్యర్థమైన దాని మనసు పెట్టకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము మనకు కావాలి. అనగా శుద్ధ హృదయం అనగా
2 కొరింథీ 7:1 అంటాడు, ఆత్మకు శరీరము కలిగి కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకో. అంత మాత్రమే కాక 32వ కీర్తన 1వ వచనంలో తన అతిక్రమములకు పరిహారం పొందాలి, నిర్దోషిగా దేవుని సన్నిధిలో పాపములకు ప్రాయశ్చిత్తము పొందాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు, నిర్దోషిగా దేవునిచే ఎంచబడిన వాని నిర్దోషత్వమును బట్టి ఆత్మలో కపటం లేకుండా తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడుగా యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు నిర్దోషి. ఆ నిర్దోషత్వం నీకు ప్రతిఫలము దయచేస్తుందని దేవుని వాక్యంలో దావీదు అలా ఉన్నాడు, ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు. ఆయన నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలము దయచేస్తుంది. కాబట్టి మనము చేయు ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండినప్పుడు ఆయన విశాల స్థలము నిన్ను తోడుకొని పోతాడు. విశాల స్థలము అనే మాటకు అర్థము ఆయన కాపరి అయి పచ్చిగల చోట్లకు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాడు అని, ఆయన నీకు తోడై ఉంటాడు. నీవు బ్రతుకు దినమని కృపాక్షయం నీకు తోడుగా ఉంటుంది. యెహోవా నీకు కాపరి, పచ్చిగల చోట్ల నిన్ను పరుడు. నేను ఇరుకు నుండి యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన విశాల స్థలము నుండి నాకు ప్రత్యుత్తరము దయచేసినని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. 34వ కీర్తనలో కూడా అంటాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నది. యెహోవా సన్నిధి నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినను యెహోవా వారిని విడిపించును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం ఇక్కట్లో ఇరుకు దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇక్కట్లో బాధ కలిగినప్పుడు ఆయనే మనకు ఆశ్రయదుర్గముగా, మనకు సహాయుడే, మనం రక్షించే దేవుడిగా మనం యెహోవాను శరణ్జొచ్చి ఉంటే, ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకొని ఉంటే, నేను ఇరుకు నుండి దేవునికి మొరపెట్టి తిని ఆయన విశాల స్థలంలో నాకు ప్రత్యుత్తరము దయచేసినని భక్తుడైన దావీదు కీర్తనలో రాసి. కాబట్టి మనం ప్రతిదీ ఆయన వాత్సల్యత మనకు అనుగ్రహింపబడినట్లుగా ప్రతి విషయంలో దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన దేవుడైన యెహోవాను గణపరచువారముగా, ఆయన పాదపీఠం మీద సాగిలపడి ఆయనకు ప్రార్థించువారముగా ఉండినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయము దయచేస్తాడు. కీర్తన 118వ అధ్యాయం 5వ వచనములో అంటున్నాడు, ఇరుకుల నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. విశాల స్థలముగా ఆయన నేను తోడుకొని పోతాడు, ఆయన కాపరి అయి కాపాడుతాడు. ఇప్పుడు మనము ఆయన దృష్టిలో నిర్దోషిగా ఉండినప్పుడు, ఆయన సన్నిధిలో నిలవదగిన యోగ్యత, ఆయన సన్నిధిలో ప్రవేశించే ధన్యత మనం పొందుకొని, ఆయన సన్నిధికి వచ్చి మన పాపములు ఒప్పుకొని, మన అతిక్రమములు ఆయన ఎదుట ఒప్పుకొని, ఆయన జీవగల దేవుడిగా ఆయన ఎదుట మనము ప్రార్థన చేసినప్పుడు, ఆయన ఆశ్రయించి ప్రార్థన చేసినప్పుడు, ఆయన నామమును బట్టి అతిశయిస్తూ, ఆయన నామమును ఆధారం చేసుకుని, ఆయన ప్రేమించేవారముగా, ఆయన ఎందు భయభక్తులు గలవారము, ఆయన కృప కొరకు కనిపెట్టేవారముగా మనం ఉండినప్పుడు, మన నీతిని బట్టి, మన నిర్దోషత్వం బట్టి, యెహోవా చేత నిర్దోషని ఎంచబడి నిర్దోషిగా తీర్చబడినప్పుడు, నీ నిర్దోషత్వం బట్టి నీకు ప్రతిఫలము దయచేస్తాడని, ప్రభువా నా ప్రాణమును స్వస్థపరచం ప్రభువా, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను ప్రభు అని మనం ఒప్పుకోవటమే పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుట, పరిహాపం కలుగుట. ఆత్మలో కపటము లేకుండా శరీరముకు ఆత్మకు కలిగిన కల్మషము మనల్ని పవిత్రులుగా చేసుకుని 17వ కీర్తన, ప్రభువా నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన రాలేదు, నా ప్రార్థనకు చెవియొగ్గు, మరి కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నేను విశాలమైన స్థలంలోకి నడిపించి నీ ప్రాణములకు సేద తీర్చి, నీ నీతిని బట్టి, నీ నిర్దోషత్వం బట్టి నీకు ప్రతిఫలము దయచే దేవుడని, నేనున్నాను భయపడకుము అని ప్రతి ప్రార్థనకు ఆయన ప్రత్యుత్తరం దయచే దేవుడిగా ఉంటాడు. కాబట్టి
ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడువక ఎడబాయక కాపాడు దేవుడు మీకు తోడుగా ఉండురుగాక. ఆమె నడిపించునుగాక, విడిపించునుగాక. ఆయన మిమ్మలను మీ ఎడల దయచూపును గాక, కరుణించునుగాక, సహాయం చేయునుగాక. మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఆమె. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, విశాల స్థలము అనగా నీవు మా కొరకు సిద్ధపరిచిన మమ్ములను నడిపించుటకు, పనులు చేయుటకు, సేద తీర్చుటకు, పచ్చిగల చోట్ల పనులు చేయుటకు, శాంతికరమైన జలము, సమాధాన స్థితిని మాకు అనుగ్రహించు. మా నిర్దోషత్వం మా నీతి ఆధారం అని, అది నీచే నిర్దోషిగా ఎంచబడి మేము పొందుకునే ప్రతిఫలం గ్రహించి నీకు ప్రార్థిస్తాం. నీ గొప్ప దేవుడవు, క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నవాడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు. ఈ విధాలు వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం ఈ వాక్య ధ్యానం అందరికీ దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమే ప్రతి ఒక్కరి కొరకు మీ మందిరంలో ఉండి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, ఆయన కృపా సమాధానం, ఆదరణ, నెమ్మది, సంతోషము, సమాధానం దేవుడు మీకు మీ కుటుంబం కనిపించి మిమ్మల్ని దీవించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్.